అసలు ఎలాంటి ప్యాకేజ్ గురించి మాట్లాడకుండా ఒకరినొకరు డప్పు కొట్టుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్రానికి? మోడీ తప్పన్నది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఒక ఏదో పేద రాష్ట్రం కాదు ఇది. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి అసలు ఎలాంటిది చేయకుండా వాళ్ళు అప్కి పార్ 400 పార్ అంటే నార్త్ ఇండియా మొత్తం చేయించింది కదా, ఆ, వాళ్ళు బతికి పట్ట కట్టింది ఏది. కానీ మరి మోడీ గారు యుద్ధం రాబోతుందనుకొని ఆ ఉద్దేశంతో ఏం ప్యాకేజీలు ఇవ్వలేదు అంటారా? ఇప్పుడు నేనేమంటున్నా, ఒక 28 మంది టూరిస్టులు అక్కడ చచ్చిపోతేనే ఇంత పరిశాన్ అవుతున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఉందో మోడీ రాగానే ఏదో వరాల దాన్ని గురిపించిపోతాడని ఎక్స్పెక్ట్ చేయడం అది ఓవర్ ఎక్స్పెక్టేషన్. యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా? మెయిన్ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందంటారా ఇండియా పాకిస్తాన్కి? ఇటువంటి దాన్ని ఇంకా రాబోయే కులగణన మొట్టమొదటిసారి ఈ 70 సంవత్సరాలు వచ్చిన పాలనలో ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్ 52 ఏళ్ళు 56 ఏళ్ళు. మరి అప్పుడే కులగణన చేయొచ్చు కదా? ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు మేము చేస్తున్నాం మన సంకల్ కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని? ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ రేవంత్ రెడ్డి జాబాలు దాచుకుంటే అవసరం లేదు ఆంజనేయులు. కులగణన చేయడం వల్ల బీసీలకు బెనిఫిటా, ఓసీలకు బెనిఫిటా, ఎస్సీ ఎస్టీలకు బెనిఫిటా? దేనివల్ల బెనిఫిట్? అంబేద్కర్ చేసిన తప్పేందంటే ఇప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓన్లీ ఎస్సీ ఎస్టీలను మాత్రమే రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించలేకపోయింది? ఇక్కడ నేనేమంటాను ఆంజనేయులు, బీసీలా ఎస్సీలా ఎస్టీలా కాదు, నువ్వు ఆర్థిక పరంగా ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఐవిఎస్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోకి నరేంద్ర మోడీ రావడం జరిగింది. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014లో వచ్చిన నరేంద్ర మోడీ గారు అప్పుడు ఏం మాట్లాడారో ఇప్పుడు వచ్చి ఈరోజు వచ్చి మళ్ళీ సభలో అదే మ్యాక్సిమం సేమ్ ఒకరినొకరు పొగుడుకోవడం ఇదే జరిగింది. దీనిపైన అసలు ఎలాంటి ప్యాకేజీలు ఎలాంటి పథకాలు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడడానికి మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే ఆంజనేయులు గారు. సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏపీకి వచ్చి అసలు ఎలాంటి ప్యాకేజ్ గురించి మాట్లాడకుండా ఒకరినొకరు డప్పు కొట్టుకొని పోవడం ఎంతవరకు కరెక్ట్ రాష్ట్రానికి? ఆంజనేయులు మిత్రుగా ముందుగా యాక్చువల్గా ఏదైతే ఉందో వాస్తవంగా మోడీ తప్పన్నది ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఒక ఏదో పేద రాష్ట్రం కాదు ఇది. అన్ని రకాల వనరులు ఉన్నాయి, పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ? వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉన్నది, తర్వాత విజయవాడ ఉంది, రాజమండ్రి ఉంది, విజయవాడ ఉంది, తర్వాత ఇక్కడ తిరుపతి ఉన్నది, కడప ఉన్నది, కర్నూలు ఉన్నది. ఇన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తెలంగాణకు వచ్చే వరకు హైదరాబాద్ తప్ప ఇంకేం దిక్కులేదు కదా. ఏదో గత 9.5 ఏళ్ళ బీఆర్ఎస్ వరంగల్ దృష్టి పెట్టలేదు, అక్కడ ఆదిలాబాద్ అనేది ఏం లేకుండా పోయింది. ఇక్కడ ఓన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏదైతే ఉందో కరప్షన్ ఎక్కువైపోయి ట్యాక్స్ లేదు, డబ్బును దుర్వినియోగం తప్ప. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్రీ బైస్, ఉచితాలు పంపిణీ చేసుకుంటూ పోతే ఎంతకాలం చేస్తారు, ఎవరి సొమ్మని చేస్తారు, మిగతాది ఏముంటుంది అన్నది. 50% ఎక్కువ ఏదైతే ఉందో మధ్యతరగతి కుటుంబ ఏది జనాభా ఉంటారు, వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత. ఇక్కడ వీళ్ళు చేతులారా ఏంటంటే కాకి గుడ్లే కోకిల గుడ్లు పెడుతుంది, కోకిల గూడు పెట్టది పొదగది, పిల్లల ఏదైతే ఉందో దాని గుడ్డుకి వెళ్ళి పిల్లలు ఏదైతే ఉందో కాకి పొదిగితే ఆఖరికి కాకి గూట్లనే కోకిల గుడ్డు మళ్ళీ కోకిల వస్తుంది, అర్పును బట్టి కాకి అది తరిమేస్తుంది అన్నట్టు. అదే రకంగా వీళ్ళకు బ్రిటిష్ జమానాకి వెళ్ళి కూడా వీళ్ళది ఏదైతే ఉందో ఒక విచిత్రమైన మనస్తత్వం. వీళ్ళు ఇది చెన్నైలో ఉన్నప్పుడు తమిళం ఆంధ్ర కలిసి ఉన్న వాళ్ళు చెన్నైలో వాళ్ళు ఎందుకు విసుగు వేసారిపోయి వీళ్ళను ఎల్లగొట్టాలన్న ఉద్దేశంకి వచ్చారు. వీళ్ళు ఎంతసేపు నాకేంది అన్నట్టు ఉంటారు కదా. పొలిటికల్ హైజాకింగ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళది. చెన్నైకి వెళ్ళి వెళ్ళగొడితే 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలలో వాళ్ళు ఆఖరికి వస్తే కర్నూలు వచ్చారు. కర్నూలులో కొద్ది రోజులు సంసారం చేసారు, సచివాలయం అవన్నీ. ఆఖరి కర్నూలుకి వెళ్ళింది భాషా ప్రయుక్త రాష్ట్రాలలో మొత్తం. అప్పుడు నెహ్రూ ఏదో అమాయక అమ్మాయి ఏదైతే ఉందో మొరటోడు అబ్బాయితో పెళ్లి చేసినాను, అవసరం అనుకుంటే విడిపోవచ్చు అని అప్పుడు కలిపేటప్పుడే చెప్పిండు. కర్నూలుకి వెళ్ళి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు
1969 సపరేట్ తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడే వాళ్ళు గ్రహించుకోవాలి, విడిపోదామన్నది చిత్తశుద్ధితోని వాళ్ళు ఏదైతే ఉందో ఉంటే ఈ పాటికి వాళ్ళు ఎక్కడో డెవలప్ అయ్యారు. ఇది ఓన్లీ పొలిటికల్ యాంగిల్లే, మిగతా అంతా ఎక్కడ కూడా తారతమ్యం వ్యత్యాసం అనేది కాదు, పక్క పెట్టరు. అయితే అటువంటి అప్పుడు హైదరాబాద్లో 69లో వచ్చినప్పుడే వాళ్ళు జయ ఆంధ్ర జయ తెలంగాణ మూవ్మెంట్ వచ్చినప్పుడే విడిపోతే రాజకీయ నాయకులకు దూరదృష్టి ఉంటే ఇది ఎన్నో ఉన్న సమస్యనే మనం విడిపోవాల్సిందే అన్న ఉద్దేశం ఉంటే ఈ పాటికి వాళ్ళ క్యాపిటల్ డెవలప్ అయ్యేది కదా. అది పక్కకు పెట్టేసి మళ్ళీ ఏం కాదులే అని చెప్పేసి అప్పుడు 69లో జనాలను కమ్మేసి అసలు ఉద్యమకారులు అమ్ముడు పోయి మొత్తాలు ఆలోచనలు పోయిన తర్వాత తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు కూడా సపరేట్ ఆంధ్ర తెలంగాణకు వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్ అవన్నీ ఉండేది. ఏదో కేసీఆర్ పాపం ఆయన మొదలుపెట్టిన పుణ్యం అంటూ మొత్తానికి గడియ ముహూర్తం అవన్నీ బట్టి సపరేట్ తెలంగాణ ఏర్పడ్డాక 10 ఏళ్ళల్లో ఏదైతే ఉందో గత 10 ఏళ్ళు అయిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. జూన్ 2, 2014 నుంచి 5 ఏళ్ళలో ఈయన ఎక్కడనో చేయాలి చంద్రబాబు నాయుడు కూడా చేయాలంటే చేయొచ్చు. 5 ఏళ్ళలో 5 ఏళ్ళు బ్రహ్మాండమైన చేయొచ్చు కదా. అదొకటి. ఇంకా ఆయన చేసిన పెద్ద తప్పు ఏదైతే ఉందో అసలు అమరావతిలో క్యాపిటల్ ఎందుకు, ఫెర్టైల్ సాయిల్ అని ఉన్నది, లూజు ఎర్త్క్వేక్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏదైతే ఉందో కుంగిపోయే నేల స్వభావం ఉన్నప్పుడు అది పక్క పెట్టి ఏంటంటే పొలిటికల్ రాజకీయ పరంగా తప్ప ఆయన యాక్చువల్గా ఒంగోలు ఏరియాలో పెట్టాలి, మార్కాపురం ఆ ఏరియాలో గవర్నమెంట్ ల్యాండ్ బోలేడు ఉన్నది, అక్కడ క్యాపిటల్ పెడితే అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ భూమి అది పోతుంది. అది పక్క పెట్టి వీళ్ళు కమర్షియల్ యాంగిలే తప్ప ప్రతి ఒక్కరు నాకేందన్నా చూసుకునే ఉద్దేశంలో వీళ్ళు ఏదైతే ఉందో రాజధాని పెట్టడం. మళ్ళీ జగన్ రాగానే ఏమంది వీళ్ళంతా చంద్రబాబు నాయుడు 35,000 ఎకరాలు అది ఇది అన్నదాన్ని దీన్ని ఎట్లా దెబ్బ కొట్టాలని జగన్ కొంత తీసుకుపోయి మన సౌత్ ఆఫ్రికా మోడల్ అది ఏది జ్యుడిషియరీ ఒక దగ్గర, లెజిస్లేచర్ ఒక దగ్గర, 3 రాజధానులు పెట్టడం అనేది మీనింగ్లెస్. అది ఇప్పుడు అది జగన్కు అవివేకం, అది ఎవడు సలహా ఇచ్చిండు అన్న దాని మీద రాజకీయం కాదు. ఇప్పుడు స్ట్రీమ్ లైనింగ్ అన్న కాడ నీకు సెక్రటరీ ఇప్పుడు జ్యుడిషియరీ ఉంటుంది, హైకోర్టుకు పోవాలంటే వాడు ఆదిలాబాద్ వైజాగ్ నుంచి వచ్చి ఎక్కడ పోవాలి, కర్నూలు పోవాలి, ఒకరోజు అక్కడ అయిపోతుంది రానుకోను. తర్వాత సెక్రటరియట్ అమరావతిలో ఉంటే అమరావతికి వెళ్ళి మళ్ళీ కర్నూలు పోవాలి. అదే మీనింగ్ లేదు కదా, ఎవడు సలహా ఇచ్చింది అన్నది కాదు కదా. అది తలకాయ ఉన్నాడు ఎవడు కూడా ప్యాటర్న్ పెట్టరు, ఆ సిస్టమ్ ఫాలో కారు, అన్నీ డిసెంట్రలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసినాం కదా 16 స్టేట్ బ్యాంక్ అసోసియేట్ బ్యాంక్స్ అన్ని మెర్జ్ అయిపోయినాయి, మళ్ళీ మిగతాయి కూడా ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ కూడా కనుమరుగైపోయినాయి కదా. ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ పెట్టిన తర్వాత కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత అన్నీ మెర్జింగ్ అయితే కంట్రోలింగ్ ఈజీ అయింది. ఒకప్పుడు టాటా కానీ బిర్లా కానీ వాళ్ళకి 200-300 ఫ్యాక్టరీలు ఉంటాయి, వాడు ఫ్లైట్లో పోయి చేసుకున్నది. ఇప్పుడు ఏంది హెడ్ ఆఫీస్ కార్పొరేట్ ఆఫీస్ ముంబైలో కూకొని ఆల్ ఓవర్ వరల్డ్లో వాడు ఎక్కడేమన్నా అనేది ఆపరేట్ చేస్తున్నారు. దాని మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ నడుస్తున్నది. ఆ సిస్టంలో పోయేది విడిచిపెట్టి ఈయన తీసుకుపోయి అమరావతి ఒకటి, కర్నూలు ఒకటి, వైజాగ్ ఒకటి అన్నది. వైజాగ్ కార్నర్ అయిపోతుంది, ఎక్కడున్నది ఒరిస్సా ఉండి దగ్గర అవుతుంది. అది ఏదైతే ఉందో అది చాలా పెద్ద తప్పు అన్నాడు. అటువంటి ఈయన 5 ఏళ్ళు ఈయన కాలయాపన చేసిండు జగన్ కూడా. అదే అమరావతిలో పెడతాన్నప్పుడు పెట్టినోడు నువ్వు ఎంతసేపు కమర్షియల్ యాంగిల్ ఆలోచించకూడదు. రాజధానితో ఏమొస్తుంది జనరేషను, ఉద్యోగాలు వస్తాయా, ఎన్ని వస్తాయి ఉద్యోగాలు, ఎంతమంది వస్తారు సెటిల్మెంటు, అది వాళ్ళకు ఏమాత్రము ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా అది బెటర్. ఇప్పుడు అమెరికా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వాళ్ళ రాజధానులు అన్ని చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి. ఎందుకున్నాయి, ప్రశాంతంగా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదని, కమర్షియల్ యాక్టివిటీ ఉన్న దగ్గర రాదు. ఇప్పుడు సిడ్నీ ఉన్నది, సిడ్నీ అది మన ఆస్ట్రేలియా క్యాపిటల్ ఏది, క్యాన్బెర్రా. తర్వాత కెనడా క్యాపిటల్ ఏది, ఒటావా. ఇట్లా వాళ్ళు ఎక్కడైతే ప్రశాంతత ఉన్నదో జనసాంద్రత తక్కువ ఉన్న దగ్గర అడ్మినిస్ట్రేషన్ అన్నీ ఉంటాయని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు పెట్టడం. అది మన వాళ్ళు తిరోగమనం. జనంలో వచ్చేసి ఏమున్నది అది లేదు కదా. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చి అసలు ఎలాంటిది చేయకుండా అదే డప్పు కొట్టుకోవడం ఎంతవరకు? అదే నేనేమంటున్నా, ఇప్పుడు మన ఆంజనేయులు గారు నరేంద్ర మోడీ కూడా వాజ్పేయి సిచ్యువేషన్ ఉన్నాడు. ఓకే, ఎట్లా సార్? ఎట్లా అంటే ఇప్పుడు ఆయన వాళ్ళు అప్కి పార్ 400 బార్ అంటే నార్త్ ఇండియా మొత్తం చేయించింది కదా. వాళ్ళు బతికి బట్ట కట్టింది ఏది, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అండ్ ఒరిస్సా. ఈ 4 రాష్ట్రాల ఎంపీలతోనే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రన్నింగ్ ఉన్నది కాబట్టి వాళ్ళు దాదాపు 25 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా. 25లో ఒకటేమో వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు, మిగతాది వీళ్ళు అనుకుంటా. అయితే వాళ్ళు సపోర్ట్ కావాలి కదా. ఏదో మొత్తానికి ఇక కళ్యాణ్ ఎందుకు కాళ్ళోడు, కళ్యాణ్ కాలేందుకు అన్నది పోయి నడిపించాలి, 5 ఏళ్ళు గవర్నమెంట్ నడిపించాలన్న ఉద్దేశంతోనే మోడీ వచ్చింది పోయిన అంతే. అందుకే ఏం చేస్తాడు అగాధం, ఒకవేళ
ఇదే ఆంధ్రప్రదేశ్ కంటే అన్ని విధాల వెనుకబడ్డది. ఛత్తీస్గఢ్ ఉన్నది, జార్ఖండ్ ఉన్నది, యూపీ ఉన్నది, బీహార్ ఉన్నది. పావర్టీ అక్కడ చాలా పేదరికం చాలా ఎక్కువ ఉంది కదా. వాళ్ళ పరిస్థితి ఏంది? డబ్బులు ఎక్కడికి వెళ్ళాలని ఎంత అగాధం చేయడం కదా. ఓన్ రీసోర్సెస్, నీకు సెక్రటరేట్ ఏమున్నది? ఎంత పెద్ద కావాలి? ఎందుకు అంత పెద్ద? దాంతో ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఏముంటుంది? ఇప్పుడు తెలంగాణలో కట్టిండు సెక్రటరేట్ ఎవరు? కేసీఆర్. 500 అన్నాడు, 600, 800, 1200 కోట్లు. 1200 కోట్లకు 12 రూపాయలు కూడా ఈయన బ్యాంకు దాంతోనే ఆదాయం రాదు. 1200 కోట్లు పెట్టిండు తెలంగాణ సచివాలయానికి, 12 రూపాయలు రాదు. వినరా? 33, 32 కలెక్టరేట్లు కట్టిండు, రూపాయి రాదు. 33 కమిషనర్, పోలీస్ కమిషనర్లు రూపాయి రాదు. తర్వాత ఏంది మన 117 ఎంపీ, అది 119 హైదరాబాద్ ఒక 19 దిశైనా దాదాపు 100 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టాడు. రూపాయి రాదు కదా. ఇక్కడ వీళ్ళకు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఆలోచిస్తాడు. మనము అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టేప్పుడు దాదాపు 7.5-8 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెడితే దాని మీద మళ్ళీ నికర ఆదాయం వాపస్ తిరిగి ఏమొస్తుంది అనేది ఆలోచించాలి. అప్పు చేసి పప్పు కూడా అన్న దాని మీద కూడా ప్రొడక్షన్ ఓరియంటెడ్ పెట్టాలి. అంతే, అన్ని తెచ్చి వచ్చిన రెవెన్యూను ఉచితాలకు వస్తున్నావు, మళ్ళీ అప్పులు తెచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు. ఎక్కడికి వెళ్ళి కడతారు? ఇలా తెలంగాణలో 2,19,000 రూపాయలు ఒక్కొక్క మనిషి మీద అప్పు భారం ఎక్కువకున్నది. చిన్న పుట్టిన పిల్లగాని కడుపులోని చచ్చిపోయేదాకా ఉన్నాను కూడా. ఈ రకంగా వీళ్ళు ఏదైతుందో మిస్మేనేజ్మెంట్, బ్యాడ్ అడ్మినిస్ట్రేషన్. కానీ మరి మోడీ గారు యుద్ధం రాబోతుందనుకొని ఆ ఉద్దేశంతో ఏం ప్యాకేజీలు ఇవ్వలేదంటారా? అట్లా యుద్ధం కాదు, ప్యాకేజ్ ఇవ్వడానికి ఏముంటుంది ఆంజనేయులు గారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 1,55,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి నడిపిస్తున్నారు ప్రభుత్వం. ఓకే, వాళ్ళు కూడా ఎక్కడనో తెచ్చుడు కాదు కదా. ఈ హైవేస్ ఇవన్నీ చేయడం అన్నది అంత ఈజీ కాదు. ఇక్కడ నేనేమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పటికి కూడా వీళ్ళు ఇంత ఆపరేషన్ కాగారని ఛత్తీస్గఢ్లో నక్సలైట్స్ను కాల్చడము అది ఏదైతే ఉందో, వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళు కాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక 28 మంది టూరిస్టులు అక్కడ చచ్చిపోతేనే ఇంత పరిశాన్ అవుతున్నాం. ఆడ దళాలు వాళ్ళు చచ్చిపోయేటోళ్ళు ఎక్కడోళ్ళు బయట వాళ్ళు కాదు కదా. మన బిడ్డలే కదా. అమాయక ప్రజలు వాళ్ళు. ఎవడో డబ్బున్నోడు అన్ని విధాలు ఉన్నాడు కాదు, వాళ్ళు చచ్చేటోళ్ళు నక్సలైట్లు. వీళ్ళకి పాపం బ్రెయిన్ వాష్ చేసి యువకుల పిల్లలను చంపడం అన్నది అది సమంజసమైన పద్ధతి కాదు. మన కేసీఆర్ కూడా మన వరంగల్లో కూడా చేసింది. ఆయన చేసింది ఏం లేదు. ఆయన 9.5 ఏళ్ళలో ఆయన నక్సలైట్తో ఏం చేసిందనేది లేదు కానీ చెప్తున్నా. చెప్పడం మట్టు కాదన్నది. ఇక్కడ ఏదైతుందో ఆపరేషన్ కాగారు అన్నది ఉత్తరప్రదేశ్లో ఎందుకు వస్తుంది నక్సలిజము? ఎడ్యుకేషన్ లేకుండా, వసతులు లేకుండా, వాళ్ళకు వనరు లేకుండా, ఆదాయం లేకుండా, ఈ రకమైన ఇబ్బందులు ఉన్న వరకు అమాయక ప్రజలు ఏమవుతుంది? తెలంగాణ నక్సలిజం ఎందుకు పోయింది అంత? ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు జనాభా మా తరంలో ఇప్పుడు మేము 5 అనుకో, మా తండ్రులు వాళ్ళు, మా అత్తగారు, మా అమ్మగారు వాళ్ళందరూ ఆ కాలంలో 5 మంది, 10 మంది, 15 మంది, 12 మంది. కేసీఆర్ కాందానే ఇప్పుడు 9 మంది ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఏదైతే ఉందో ఈ ముగ్గురు అంటే మగపిల్లలు అంటే ఒక ఆయన సొంతం కాదు, అన్న కొడుకుని దత్త తీసుకున్నాడు వీళ్ళిద్దరు పుట్టక ముందు. అట్లా 12 మంది ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే 10 మంది 8 మంది ఉన్న దగ్గర నక్సలైట్లల్లో ఒకళ్ళిద్దరు అటు అట్రాక్ట్ అయ్యారు. పోతే పోనన్న ఉద్దేశంలో, ఎందుకంటే తండ్రికి కూడా తిండి పెట్టాల్సిన పరిస్థితి, వాళ్ళ బట్టలు తిండి ఏం అగాధం కాదు కదా. ఆ కాలంలో పైసా కొట్టుక సచ్చిన ఉన్నది. అటువంటి అప్పుడు ఇక్కడ మోడీ గవర్నమెంటు రైట్ వింగ్లా ఏదైతే ఉందో ఇప్పటికి కూడా అక్కడ లోకల్లో ఎడ్యుకేట్ చేయాలి. నక్సలిజాన్ని ఎట్లా పారదోలాలి, ఏ రకంగా చేయాలన్నది పాపం ట్రైబల్స్ దాని మీద ఎడ్యుకేట్ చేసి వాళ్ళని చేయాల్సింది. ఈ ఫండ్స్ అన్నీ అక్కడ పెట్టాలి కదా. దళాలు 30 మంది 20 మంది అమాయక ప్రజలే కదా. వాళ్ళు ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు కాదు కదా వాళ్ళని కొట్టినామంటే. వాళ్ళు కూడా ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే కదా. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోతుంటుంది అది ఆలోచించాలి కదా. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ నక్సలిజం అన్న దాని మీద ఎందుకు వచ్చింది మూలాలు. ఇప్పుడు కొమ్మ మీద నీళ్ళు పోయాం కదా, చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తాం కదా. ఏదన్నా ఇప్పుడు కాయలు కాసిన చెట్టు మీద నీళ్ళు పోస్తామా? చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తాం. ఇక్కడ మూలాలను అంతం చేయాలంటే ఏదైతుందో అదేవిధంగా ఇక్కడ తెలంగాణ కాదు ఆంధ్రప్రదేశ్కి ఏదైతుందో మోడీ రాగానేదో వరాల జల్లు గురిపించిపోతాడు అన్నదాన్ని ఎక్స్పెక్ట్ చేయడం అది ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఏదైతుందో ఇక్కడ యుద్ధం చేయడం అనేది కూడా మోడీ వాళ్ళు, నేనేమంటున్నా ఇప్పుడు ఇజ్రాయిల్ వాళ్ళలాగా రష్యా లాగా మనం అనవసరంగా గెలిగి పెద్ద పెట్టుకొని పెంట చేసుకోకూడదు. సరే, ఇది ఇంకొకటి చూసుకుంటే అమరావతిలో హైకోర్టు, సెక్రటరేట్, అసెంబ్లీ మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం పాసిబుల్ అవుతుందా? అంత బడ్జెట్ ఉందా చంద్రబాబు నాయుడు గారి దగ్గర? ఇది కంప్లీట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా కాదా? 100% అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో వీళ్ళు
9,000 8,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏ రకంగా ఇస్తారు? ఇలా ఆల్ ఓవర్ ఇండియాలో ఈవెన్ ముంబైలో కూడా లేదు ఆ కాస్టు. నీకు ఇసుక పుణ్యానికి, కంకర పుణ్యానికి, జాగ పుణ్యానికి ఉన్నప్పుడు నువ్వు ఆ రేట్ ఎట్లా ఇస్తావు కాంట్రాక్టర్కు? ఎవరి సొమ్ము? అది అడిగేటోళ్ళు లేడా? దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. డిపిఎల్ తయారు చేసుకొని ఇష్టం రాజ్యం పెట్టుకోవడం అన్నది కాకపోతే అదొక విధమైన పొలిటికల్ రాబరీ. అధికారం ఉన్నోడు దోసుకోవడానికి వచ్చి ఏదైతే ఉందో ప్రతి ఒక్కడు పెట్టుబడి పెట్టి దోసుకొని పోదామన్న ఉద్దేశం వస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు ఆంధ్రాలో కూడా పరిస్థితి బాగాలేదు కదా ఆర్థిక పరంగా. ఎందుకు బాగాలేదు? జగన్ అడవులు అప్పు చేసి పెట్టిపోయాడు. అంతకుముందు ఈయన చేసినవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి కడతారు? ప్రజలకు వనరులు సమకూర్చాలి, ఉన్న కాడికి సాధ్యంగా ఏదైతే ఉందో ఉచితాలు కూడా ఉన్నోళ్ళు లేనోడు అందరికీ ఇస్తారు. ఇప్పుడు ఎంత భయంకరంగా సిచ్యువేషన్ తెలుసా? ఇక్కడ పెద్ద తుఫాను వచ్చిందనుకో ఉన్న బడ్జెట్ ఊడ్చుకపోతుంది. గతంలో దాదాపు 56 నుంచి 2014 దాకా ఎన్నో తుఫాన్లు వస్తే 30-40 తుఫాన్లు వస్తే మొత్తం బడ్జెట్ ఊడ్చుకపోయేది. తెలంగాణ బడ్జెట్ అంతా మొత్తం వాళ్ళే పెట్టుకునేది. అది అందుకోసమే మనకు కేసీఆర్ ఏదైతుందో నీళ్లు నిధులు నియామకాలు అన్న దాని మీద అది మంచి స్ట్రాటజీ. జయశంకర్ పాపం, ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వీళ్ళందరూ కలిసి సాధించిన దాని మీద ఆ ప్రకారం ఉన్నది. ఇలా కేసీఆర్ కూడా 2,88,811 కోట్లు అసెంబ్లీ ఆడిట్లో అప్రూవల్ లేకుండా ఇష్టానుసారం ఖర్చు పెట్టింది. ఈ రకంగా ఏదైతే ఉందో ఇక్కడ మోడీ వచ్చి వరాలు ఇస్తాడు, ఏమో చేస్తాడు అన్న దానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు వనరు లేక కాదు, నీకు కెపాసిటీ లేక కాదు కదా. మిగతా ఇప్పుడు ఎప్పటికి కూడా నేను ఏమంటున్నా, ఇప్పటికి కూడా ఈయన చిత్తశుద్ధి అంటే 3 ఏళ్ళు, ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరంన్నర అయిపోయింది. ఈ 3 ఏళ్ళలో వార్పుట్లు చేయాలి. మళ్ళీ జగన్ ఒకవేళ అధికారంకి వస్తే మళ్ళీ ఏమో చేస్తాడు అనకుండా ఖచ్చితంగా అది మోడీ ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయడం మీనింగ్లెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 1,55,000 కోట్లు, 1,55,00,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి దేశాన్ని నడిపిస్తున్నది. వాళ్ళు ఫ్రీ బై అగాధం ఇస్తలేరు. ఈ ఓన్లీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఫిల్టర్ ఏదైతే ఉందో ఎకానమిక్ కంట్రోల్ ఇంపార్టెంట్. మొట్టమొదలు ఎకానమీ మెజర్స్ చాలా అత్యవసరం. ఇప్పుడు ఉచితాలు బియ్యం ఉన్నది, బియ్యం నువ్వు అందరికి ఇస్తున్నావు. అర్హత లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు అబ్బో బియ్యం తీసుకుపోయి అమ్ముకుంటున్నాడు పక్కకే. 10 రూపాయలకు 20 రూపాయలకు 20 రూపాయలు 25 రూపాయలకు పక్కన షాపుల్లో అమ్ముతాడు. నువ్వు ఎందుకు ఇవ్వాలి వానికి? అరే మన కారు ఉంటుంది, ఏసీ ఉంటుంది, టీవీ ఫ్రిడ్జ్ అన్నీ ఉంటుంది, వానికి బియ్యం ఎందుకు ఇవ్వాలి? నువ్వు అది ఫిల్టర్ చేయాలి కదా, అనారులను ఏరివేయాలి. ఎందుకంటే నేను కార్యకర్తలు అన్నది ఎంతసేపు ఇక్కడ ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషను ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి పొలిటికల్ అథారిటీ హైజాక్ చేసిందో ఇగో ఈ దుష్పరిణామాలు వస్తుంటాయి. కాబట్టి ఇది అంతే. మోడీ మీద ఎక్స్పెక్ట్ చేయడం హోప్లెస్. అది ఇవ్వకపోవడం కూడా మంచిది. సరే, ఇప్పుడు దేశం మొత్తం, ప్రపంచం మొత్తం తిరిగి వస్తుంది భారతదేశం వైపు, పాకిస్తాన్ వైపు. అసలు బార్డర్లో ఒక సైడు వాళ్ళు పిఓకి అవతల నుంచి వాళ్ళు కవింపు చర్యలు చేయడము, దాడులు చేయడం వాళ్ళు స్టార్ట్ చేశారు. అంటే మెయిన్ కాదు, ఉన్న దగ్గరికి బాంబులు వేయడం, మన వాళ్ళు కొన్ని కూలగొట్టడం జరిగింది, జరుగుతూనే ఉంది. కానీ మెయిన్ యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా? మెయిన్ యుద్ధం జరిగే ఛాన్స్ ఉందంటారా ఇండియా పాకిస్తాన్కి? జరిగితే ఏం జరగచ్చు? ఎవరి బలహాలు ఏంటి? ఇక్కడ బలాబలాలు మనదే ఎక్కువ. దాదాపు మనకు 15 లక్షల చిల్లర, వాళ్ళు 25 పెద్ద మన పదాతి దళం మన పెద్దది. అన్ని విధాలు మన అప్పర్ హ్యాండ్ ఉన్నది. ఈవెన్ సబ్మెరైన్స్లో కానీ, ఫైటర్ జెట్స్ కానీ, ట్యాంకర్స్ కానీ, ఆర్మీ ఏది మ్యాన్ పవర్లో కానీ, మెషినరీలో కానీ అన్ని మనం అప్పర్ హ్యాండ్ ఉన్నాము. ఇండియన్ వాళ్ళతో తట్టుకోవడం అంటే కష్టం. వాళ్ళకి ఒకటి ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అదొకటి. మన దగ్గర కూడా ఉన్నాయి కదా, మనం ఉన్నాయి. కానీ మనం ఉన్నా కానీ వాడు మొదలు అది చేసే వరకు ప్రాబ్లం అవుతుంది కదా. అందుకోసము అది ఒకందుకు నేనేమంటున్నా, ఇటువంటి దాన్ని ఇంకా రాబోయే ఉపద్రవాలను అరికట్టడం ఇంపార్టెంట్. అరికట్టాలంటే ఏం చేయాలి? టెర్రరిస్టులను వేరేయాలి. అమెరికా కూడా మన వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళ ఫారిన్ సెక్రటరీ కూడా మాట్లాడడం జరిగింది పాకిస్తాన్తో. వాళ్ళు ఏదో దొంగ సాకు చెప్తారు. వాళ్ళకి ఏంటంటే డైవర్షన్ ఆఫ్ మైండ్. పబ్లిక్లా ప్రజలను డైవర్స్ చేయాలని పాకిస్తాన్ ఇవాళ ఏంది భయంకరమైన సిచ్యువేషన్ ఆర్థికంగా ఏదైతే ఉందో ఆల్రెడీ మొదటి దెబ్బ కొట్టిరు. ఏమంది? సింధు జలాల నుంచి నథింగ్ డూయింగ్ అని చెప్పారు. అప్పుడు రాసుకున్నది అది అప్పుడు తప్పది. మనం నెహ్రూ వాళ్ళంతా కాలాంతకులు. మన కన్న తల్లికి దయమై పట్టే రకము, వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసిపోయారు వాళ్ళు నెహ్రూ మొత్తం అది. ఎందుకంటే సింధు జలాలు వాళ్ళు మనకు 30%, మనకు 70% ఎట్లుంటుంది? మొత్తం మన దాంట్లో వాడినప్పుడు మనకు 70%, వాళ్ళకు 30% వాటర్ షేరింగ్ ఉండాలి కదా. అది చాలా భయంకరమైన. అప్పుడు ఆ కాలం ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి నడిచింది. అందుకోసము ఇక్కడ పాకిస్తాన్తో ఓపెన్ వార్ అనేది కాదు,
వాళ్ళు ఎక్కడ టెర్రరిస్టులు ఇంతకుముందు కూడా దాన్ని అది సర్జికల్ స్ట్రైక్ చేసినట్టే మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ చేసే ప్లాన్ ఉంటేనే బెస్ట్. కాకపోతే 28 మంది కోసం మళ్ళీ 100 మంది బలిదానం కావడం ఇవన్నీ ఏదైతుందో అది భయంకరమైన సిచ్యువేషన్ ఉంటుంది. అంటే కాకపోతే యుద్ధం వచ్చే అవకాశం ఉందంటారా, చేస్తారంటారా, చేయరంటారా? యుద్ధం అన్నది ఓపెన్ డైరెక్ట్ వార్ ఫేసింగ్ అన్నది ఉండదు. ఆ, చేస్తే ఎందుకంటే ఇరు వర్గాలకు నష్టం జరుగుతుంది ఓకే. కాబట్టి ఆర్థిక ఇలా యుద్ధం చేస్తే ఏమైంది ఇవాళ రష్యా కాదు చూసుకుంటే పాలస్తీనా గతి ఏమైంది, పాలస్తీనా కదా. పాలస్తీనా గతి ఏమైంది, వాళ్ళు రష్యాతో అనవసరంగా ఇజ్రాయెల్తో పెట్టుకొని వాళ్ళని మూలాలు మొత్తం మేరేసారు కదా. అవును. పాలస్తీనా ఓన్లీ ఖాళీ అది పాపులేషన్ ప్రొడక్షన్ పాయింట్ లాగానే వాళ్ళు జనాలను పెంచుడు, వాళ్ళకు ముస్లిం కంట్రీస్ అని ఫండ్స్ ఇవ్వడము తినడము అగాధం, వాళ్ళు ఫ్రీ ఎంజాయ్ చేయడానికి వచ్చి వీళ్ళ మీద మనము పామ్లంతెల్లని పెంచినట్టే పెంచారు కదా వాళ్ళను. దాన్ని కొట్టుడు అంటే ఇజ్రాయెల్కి వాడు ఎందుకంటే ఆ మూలంలో ఇజ్రాయెల్ ఏంటంటే డూ ఆర్ డై. ఇజ్రాయెల్ వాళ్ళకు వాళ్ళని ఒకవేళ వదిలిపెడితే మన ఇండియాలాగా సైలెంట్గా ఉంటే వాళ్ళని మింగేస్తారు వాళ్ళు, అట్లా కొట్టేసి. ఉక్రెయిన్ కూడా ఏంటంటే ఉక్రెయిన్ కూడా పాపం ఆయన జెలెన్స్కీ భయా మీడియా అప్పుడే కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది. ఇక్కడ పుతిన్ది కూడా పెద్ద తప్పు. నేను కొడతా ఏమనుకున్నాడు పుతిన్ 2 రోజులు మా అంటే వారం రోజుల వార్ క్లోజ్ అయితే అనుకున్నాడు. 3 సంవత్సరాల వెనుక యూరోపియన్ యూనియన్ ఉన్నది, యూరోప్ కంట్రీస్ ఉన్నాయి, అమెరికా ఉన్నది, ఇన్ని సపోర్ట్ చేస్తారు, ఇంత దెబ్బ కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒకటి ఏంటంటే అది వీళ్ళు కొందరు ఎట్లుంటారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎవడు మన నార్త్ కొరియాని ఉన్నాడు, మన పేరేంది కియోనా అది ఉన్నది చూడు, అది ఏంది ఎంత దేశం ఎంత దుర్భర పరిస్థితుల్లో బతున్నారు, ప్రజల బతుకుతే ఎట్లున్నది, దేశం మొత్తం సెంట్రల్ జైల్లో సెంట్రల్ జైలు, అది దేశం మొత్తం జైలే వాళ్ళకు, ఎవడు కూడా దేశం వదిలిపెట్టేవాడు. ఏం భయంకరమైన సిచ్యువేషన్ ఏంటంటే జూల జంతువులు బతికినట్టే అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఆ రకంగా కాకుండా ఇక్కడ రష్యా కూడా అనవసరంగా గెలుపుకొని రష్యా కూడా వాని మీద దండెత్తడం తప్పది, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు. అది ఉక్రెయిన్ ఏంది మొత్తం వీట్ పూల్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచాన్ని మొత్తం యూరప్కు మొత్తం గోధుమలు సప్లై చేసేది, ఎంత మంచి కంట్రీ ఎట్లా నాశనం అయిపోయింది చూసిరా. వాళ్ళ పాపము వాళ్ళ పవర్ ప్లాంట్స్ అది. సరే, ఇన్ కేస్ భారతదేశం ఇటు పాకిస్తాను యుద్ధానికి దిగినాయి అనుకోండి, ఏ దేశం దేనికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? భారతదేశానికి ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్కి ఎన్ని కంట్రీస్ సపోర్ట్ చేసే అవకాశం? పాకిస్తాన్ ఇప్పుడు ఏమున్నది ఆంజనేయులు, భారతదేశానికి బంగ్లాదేశ్ శత్రువు. ఇప్పుడు మన స్వతంత్రం ఇప్పించిన వాడు మన మీదకే సవారు, పాముకు పాలు పోసుకున్నట్టే ఉంది కదా, పాముకు పాలు పోసి పెంచినట్టే బంగ్లాదేశ్. చైనా వాడు మనకు మొదటికెళ్ళి వ్యతిరేకి, వాడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు, తర్వాత బంగ్లాదేశ్ వాడు వానికే సపోర్ట్ చేస్తాడు. ఇక ఇరాన్ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుండొచ్చు, చేయడు. ఇరాన్ గల్ఫ్ చెయ్యేది, ఆఫ్ఘనిస్తాన్ కూడా చెయ్యడు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం భారతదేశం సపోర్ట్, భారతదేశం ఎందుకంటే ఇంటికి వాడికి గోధుమలు పోతేనే వాడిని ఇంటికాడ వంట తింటుంటారు కదా. మెడిసిన్ మొత్తం మన దగ్గరికి, మెడిసిన్ ఎవ్రీథింగ్. ఇప్పుడు బంగ్లాదేశ్కి మొత్తం ల్యాండ్ లైన్ కట్ చేసిండు కదా, వానికి వాడు అసలు అనవసరంగా వాడు యూసుఫ్ అని పేరేం ఉన్నది కదా, అది ఏదో స్మాల్ దాన్ని బట్టి యూసుఫ్ అని ఏదైతే ఉందో వీళ్ళు అమెరికా పెంచి పోషించింది. ఇలా పాపం షేక్ హసీనాని దించడము ఏదైతే అమెరికా ప్రాబల్యం, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో లేరని. ఇక్కడ మనకు శ్రీలంక కూడా మనకే సపోర్ట్ చేస్తుంది, తర్వాత భూటాన్ మనకే సపోర్ట్ చేస్తుంది. ఇది ఏదైతే ఉందో ఈ రకంగా రష్యా కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తుంది. మిత్ర కంట్రీ కదా సార్, 1971 నుంచి 71 నుంచి ఎప్పటి నుంచో మనకు ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మనకు. అది డిఫెన్స్ అమెరికా ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది? అమెరికా మనకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అమెరికా 2 విధాలుగా గేమ్ ఆడుతుంది కదా సార్. 2 డబుల్ గేమ్ అనేది పక్కబెట్టు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఒసామా బిన్ లాడెన్ మళ్ళీ ఇంకో ఒసామా బిన్ లాడెన్ వస్తాడు వాళ్ళకి. ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే ట్విన్ టవర్స్ కొట్టిండో ఆడికే వెళ్ళి అమెరికా కన్ను తెరిచింది టెర్రరిజం. అదివారి దాకా పాకిస్తాన్ వాడు మన మీద ఎన్ని దురాక్రమణలు చేసినా వాడు పాకిస్తాన్నే పెంచి పోషించాడు కదా, వాడు పాముకు పాలు పోసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు పాకిస్తాన్ అంటే నేను ఏమంటున్నా ఆంజనేయులు, పాకిస్తాన్ మెయిన్ ఏదైతే ఉందో పాపులేషన్ కంట్రోల్లో ఫెయిల్ అయిపోయింది, ఎకానమీ కంట్రోల్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే 1947లో పాకిస్తాన్ పాపులేషన్ 3,10,00,000, ఇవాళ 25 కోట్ల 26 కోట్లకు వచ్చింది. ఎన్ని రెట్లు పెరిగింది? దాదాపు 9 రెట్లు పెరిగింది. భారతదేశం 6 రెట్లు పెరగదు కదా. భారతదేశం జనాభా ఎంత విభజన అన్న 30-32 కోట్లు. 30-32 కోట్లు అంటే 9-20-270 కోట్లు కాలే కదా. మనం 145 కోట్ల కన్నా ఉన్నాం, సగం మన మీదే. ఇక్కడ స్పెషల్లీ ముస్లిమ్సే పాపులేషన్ పెరుగుతుంది తప్ప హిందూస్ ఆటోమేటిక్ కంట్రోల్కి వచ్చేసింది కదా. అట్లా అందుకోసము పాకిస్తాన్తో
బీజేపీ మోడీ ఏదైతే ఉందో దాని స్ట్రాటజీ వర్కౌట్ చేయడం ఏదైతే ఉందో ఓపెన్గా డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసి సివిల్ వాళ్ళను కొట్టడం నష్టం చేస్తే వచ్చేదేమి ఉండదు. కాబట్టి శాంతి కామకులం అన్న ఉద్దేశంలో ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా టెర్రరిస్ట్ క్యాంపులన్నీ ఎక్కడ ఉన్నాయో అక్కడ సర్జికల్ స్ట్రైక్ చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళను విధ్వంసం చేస్తారు. దానికి పాకిస్తాన్ కూడా రిటాలియేట్ ఏం కాలేదు, ఎందుకంటే మనకి పెట్రోల్ పైసలు దిక్కులేవు. వీడికెళ్ళి మనం మైదా పోతేనే ఉంటుంది, ఇలా మొత్తం మన బిజినెస్ అంతా బంద్ అయింది కదా, ఎంత పరిశాన్ ఉంటుంది దానికి. 25 కోట్ల జనాభాకు తిండి తిప్పలు ఏమన్నా ఆర్థిక పరిస్థితి. ఇప్పుడు సింధు నది వాటర్ ఆగిపోయింది అనుకో ఏముంటుంది పరిస్థితి, అగ్రికల్చర్ దెబ్బతింటే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు స్ట్రాటజీ చాలా మంచిదే మోడీ. ఏదైతే ఓపెన్గా మనం అటాక్ చేసి నష్టము ఇవన్నీ చేయడము, మళ్ళీ మనోళ్ళు చనిపోతారు కదా, యుద్ధంలో దిగినట్టు ఉత్తా కాదు కదా. 28 కోసం మళ్ళీ 100 మంది చచ్చి చావడం అన్నది. వాళ్ళ దగ్గర ఎన్ని న్యూక్లియర్స్ ఉన్నాయి సార్ పాకిస్తాన్ దగ్గర? వాళ్ళు 150 న్యూక్లియర్ బాంబులు లేని అంటారు. మన దగ్గర ఎంత ఉన్నాయి భారతదేశం దగ్గర? మన దేశంలో మనది నాకు అంత డిఫెన్స్లో వాళ్ళు మనది కాన్ఫిడెన్షియల్ వస్తారు కదా, డిఫెన్స్ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది కాబట్టి మనకంటే ఎక్కువ ఉంటాయి. మళ్ళీ మనం 150 అంటే మన దగ్గర 500 మనం ఆశ్చర్యపడాల్సింది లేదు. ఒక న్యూక్లియర్ అప్రాక్సిమేట్ ఎంత ఏరియాని కవర్ చేస్తుంది? చాలా భయంకరంగా ఉంటుంది ఏరియా అనేది, దాని కెపాసిటీని బట్టి ఉంటుంది, సైజుని బట్టి ఉంటుంది అంతే. ఇప్పుడు హిరోషిమా నాగసాకి ఆ కాలం లేచారు కదా, అరే భయంకరంగా ఇప్పటి కూడా తేరుకోలేని పరిస్థితి. అందుకోసం ఇప్పటి కూడా జపాన్ ప్రజలు అమెరికాని ద్వేషిస్తారు. అమెరికానికి వెళ్ళి గుండు పిన్ను కూడా జపాన్ వాళ్ళు వాడరు. జపాన్ ప్రోడక్ట్సే మొత్తం అమెరికా పోతాయి తప్ప అమెరికాకి వెళ్ళి ఈవెన్ పెన్సిల్ పిన్ను కూడా జపాన్లో మాత్రం వాడరు. ఎందుకంటే వాళ్ళ దేశభక్తి ఎక్కువ, వాళ్ళు ఏదైతే ఉందో మా ప్రాంతాభిమానం ఎక్కువ. వాళ్ళు నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ లాస్ట్ అంటారు వాళ్ళు. మన దగ్గర మనం హిందువులు ఏంటంటే ఫ్యామిలీ ఫస్ట్ నేషన్ లాస్ట్ అంటాం అన్నాడు అట్లా. అందుకోసము వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ మోడీ గారు స్ట్రాటజీ మంచి వర్కౌట్ చేస్తున్నాడు. డిఫెన్స్ 4-5 మీటింగ్లు అయినాయి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అదేదో ఉన్నది. మొత్తానికి అక్కడ మూలాలు మన సిఐడి పనిచేస్తున్నది. అక్కడ కొందరిని కూడా ఏరి కొడుతున్నారంటే బాజాప్తా మన ఇంటెలిజెన్స్ వింగ్ అక్కడ గట్టిగా ఉంది. ఉన్న ఇంటెలిజెన్స్ మన సిబిఐ అంటున్నాం, మన నేషనల్ ఎన్ఐఏ ఉంది కదా, అవన్నీ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇవన్నీ ఖచ్చితంగా పనిచేస్తున్నాయి. ఇది ఎందుకంటే ఫుల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది కదా ఈ గత 11 నెలల్లో. అందుకోసం వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. అంతా మంచి వాళ్ళని సెలెక్షన్ ప్రొసీజర్ అంతా బాగున్నది, దాని ప్రకారం నడుస్తున్నది. కాబట్టి మనం ఏదైతే ఉందో యుద్ధం రావద్దనే కోరుకోవాలి. ఎందుకంటే వాళ్ళైన మనుషులే మనమైన మనుషులే, అమాయక ప్రజలు బలి కాకూడదు. ఆవులు కొట్లాడి లేగల కాళ్ళు కొట్టినట్టు అన్ని విధాల ఇబ్బంది ఉంటుంది. మన ఇప్పటికే ఆల్రెడీ మన ఫైనాన్షియల్గా టోటల్ యుద్ధం అవసరం లేకుండా విధ్వంసం అయిపోతుంది కదా పాకిస్తాన్. ఒక 1 year అవుతే ఇంకా మనకి ఇప్పటికే తిండికి తిప్పలు దిక్కులేవు. వాడెవడో అన్ని కుక్కలు మురిగినట్టు మురుగుతూ ఉంటారు. వాడు ఇమ్రాన్ ఖాన్ ఎవడేమో మురిగినా కానీ వాళ్ళతో ఊదు కాలేదు పీర్లేవు. అది ఇక్కడ మన కొడుకులు మన సొమ్ము తినుకుంటా, మన ఉప్పు తినుకుంటా మన దేశం మీద పాకిస్తాన్ వాళ్ళ పాటలు పాడుతున్నారు. వాళ్ళ తాట తీయాలి మొదలు. అది చేయాల్సిన పరిస్థితి ఉంది. మనకు కూడా పాపులేషన్ కంట్రోల్ పెట్టాలి, అది చూడాలి. అట్లయితేనే మనకు ఇది ఉంటుంది. కానీ యుద్ధం జరిగితే ఏమో అవుతుంది ఏమన్నది, యుద్ధం జరిగితేనే నష్టపోతారు. మన వెపన్స్ ఉన్నాయి పోతాయి, అది డ్యామేజ్ ఉంటుంది, ప్రాబ్లం అన్నది కాదు. పాకిస్తాన్ కొట్టడం పెద్ద కష్టమే కాదు మన వాళ్ళు అనుకుంటే. ఆల్రెడీ జామర్స్ పెట్టేసారు. పాకిస్తాన్ ఏవియేషన్ మన ఇండియాకి వచ్చే పరిస్థితి లేకుండా చేసిండు, ఎక్కడెక్కడ తిరగాలి. ఇవన్నీ చాలు కదా మనకి. కొట్టక తిట్టక అట్టలు తీసినట్టు మోడీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దానికి ప్రజలు కూడా హర్షించాల్సిందే. అంతేగాని కొందరు యుద్ధం అయితే బాగుండు అది అన్నదాన్ని, యుద్ధం అన్నది చాలా చాలా భయంకరమైన సిచ్యువేషన్. మనం సజీవంగా ఇజ్రాయిల్ చూస్తున్నాము, ఇవాళ ఉక్రెయిన్ చూస్తున్నాము. పాలస్తీనా ఎంత నాశనం అయిపోయింది. 20 ఏళ్ళైనా లేవది. ఉక్రెయిన్ కూడా 20 ఏళ్ళైనా లేవదు. ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్లు ఆక్యుపై చేసిన తర్వాత వాళ్ళ డబ్బు లేక ఎంత తిండికి తిప్పలు పడుతున్నారో, భారతదేశం నుంచి ఎంత పోతుంది అనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వాళ్ళు డ్రగ్స్తోనే ఎక్కువ ఇదవుతున్నది. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియన్ డ్రగ్ కంట్రోల్ ఏదైతే ఉందో నార్కోటిక్స్, పాకిస్తాన్కి వెళ్ళి స్మగ్లింగ్ ఆపేసింది, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆగింది. వచ్చేది వస్తున్నది రాజస్థాన్ ద్వారా ఏదో మొత్తానికి ఏదైతే ఉందో కంట్రోల్ చేస్తున్నారు. ఎంత కంట్రోల్ చేయాలన్నా కూడా చాలా కంట్రోల్ చేశారు. చాలా అంటే కంట్రోల్ అయింది. మనం ఇప్పుడు కూడా కాకపోతే అన్నిటికంటే దౌర్భాగ్యమైంది తెలంగాణ ఆంధ్రలో గంజాయిగా వాడకం ఎక్కువైపోయింది.
అదే పట్టుకొని వాళ్ళని కూడా ఎందుకు ఎక్కువైంది? గ్రామ పరిపాలన మొత్తం శూన్యం అయిపోయింది. గ్రామ పరిపాలన, గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి లేడు. ప్రభుత్వ ప్రతినిధి ఉంటాయంటే పోలీసు వాళ్ళకి పోతుంది, ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది, కంట్రోల్ చేస్తారని ఉంటుంది. ఇది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అన్నట్టు. అడ్మినిస్ట్రేషన్ గ్రామంలో ప్రభుత్వ ప్రతినిధి లేడు కదా. ఒకప్పుడు ముగ్గురు ఉన్నది, ఇవాళ ఒక్కరు లేకుండా పోయిండు. దాని మీద ఎవరికి కూడా సోయి శుద్ధి అన్నది లేదు కదా. ఏం చేయాలి, ఎట్లున్నది, పక్క రాష్ట్రాలు ఎట్లున్నాయి, మనం ఎట్లున్నాయి, ఏం చేయాలన్నది. ఇక్కడికి వెళ్ళి మహారాష్ట్ర ముంబై పోతుంది గంజాయి. ఎట్లా పోయి హైదరాబాద్ ఒరిస్సా బార్డర్కి వెళ్ళి తర్వాత వైజాగ్కి వెళ్ళి అరకుకి వెళ్ళి వస్తుంది కదా. వాళ్ళంతా ఏంటంటే అరకులో ఎంతమంది పోతారు, ఫారెస్ట్లో పోలేరు కదా, విపరీతం కల్టివేట్ చేస్తారు. సరే, ఇప్పుడు ఇది ఇలాగుంటే కానీ కులగణన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మనం రాష్ట్రం మొట్టమొదటిసారి తీసుకొచ్చినాము కులగణన గురించి అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. కులగణన మొట్టమొదటిసారి ఈ 70 సంవత్సరాలు వచ్చిన పాలనలో ఎక్కువ రోజులు పాలించింది కాంగ్రెస్. 52 ఏళ్ళు 56 ఏళ్ళు. మరి అప్పుడే కులగణన చేయలేదు, ఎందుకు చేయలేదు? మరి ఇప్పుడు మేము చేస్తున్నాం, మన సంకల్ కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? ఇది ఇప్పుడు ఏముంది, ఇప్పుడు యాక్చువల్గా ఇవాళ రేవంత్ రెడ్డి జాబ్లు రాసుకుంటే అవసరం లేదు. ఆంజనేయులు 2023లో బీసీ, అది మన బీఆర్లో కూడా బీసీ కులగణన చేపట్టారు. మీకు కావాల్సి ఆన్లైన్లో వస్తుంది, నేను చూసాను, చెప్పాను దాని గురించి. అయితే ఏదైతుందో బీసీ కులగణన ఉన్నది. దీనికి ఏదైతుందో కులగణనే కాదు, టోటల్ అడ్మినిస్ట్రేషన్కు అవసరం ఉన్నది. ప్రతి ఏదైతుందో ఇన్ఫర్మేషను గవర్నమెంట్ సేకరించడానికి 10 ఏళ్ళకు ఒకసారి ఈ సెన్సస్, నాకు సెన్సస్లో సిల్వర్ మెడల్ ఉన్నది. 19 వినరా, సిల్వర్ అంటే బంగారం ఇస్తారు, అది బంగారం ఉండదు, సిల్వర్ మెడలే ఉంటుంది. 1991 దౌలతాబాద్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. అయితే ఇక్కడ సెన్సస్లో ఎప్పుడో చేయాల్సిన పని, సెన్సస్ ఏదైతుందో 1951 నుంచి సెన్సస్ ఆపరేషన్ ఉన్నది, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి, అప్పుడే చేయాలి. ఇప్పుడు సెన్సస్ అన్నది ఒకటి, ఇక్కడ హ్యూమన్ సెన్సస్ ఉంటుంది, లైఫ్ స్టాక్ సెన్సస్, బర్రెలు గొర్రెలు కోళ్ళు ఇవన్నీ అది కూడా ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ సెన్సస్ ఉంటుంది. ఈ సెన్సస్ అన్నిట్లా ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇది చేయాలి. ఇప్పటికి కూడా ఏదైతే ఉందో వాళ్ళు చేస్తారని మంచి పరిణామమే. అయితే ఆ రకంగా సరే, ఇప్పుడు కులగణన చేయడం వల్ల బీసీలకు బెనిఫిటా, ఓసీలకు బెనిఫిటా, ఎస్సీ ఎస్టీలకు బెనిఫిటా? దేనివల్ల బెనిఫిట్? ఎందుకంటే అప్పుడు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు బీసీలకు ఎందుకు రిజర్వేషన్ కల్పించలేకపోయింది? ఇప్పుడు కులగణన ఎన్నడో చేయాలి ఆంజనేయులు గారు, ఎప్పుడో చేయాలి. అది యాక్చువల్గా అందులో పెట్టాల్సింది ఉండే, అది పెట్టలేదు. దాని ప్రకారం ఏదైతే ఉందో ఇప్పుడు పెట్టిన దానికి సంతోషపడాలి. వాళ్ళు పెట్టిరు, ఎందుకంటే వాళ్ళు కూడా బీజేపీ కూడా స్ట్రాటజీ ఏంటంటే పెడితే బీసీలది కూడా మాకింత ఎడ్జ్ ఉంటుంది అది అనుకుంటారు. ఇక్కడ నేను ఏమంటున్నా, అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చింది 40 ఏళ్ళకే, 40 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ మళ్ళా కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. అంబేద్కర్ చేసిన తప్పేందంటే, ఒకసారి ఒక వ్యక్తికి ఒక గెస్టెడ్ హోదా రిజర్వేషన్లు వచ్చినాక ఆయన పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు కదా. ఒక కలెక్టర్ అయినంటే మళ్ళీ ఆయన కలెక్టర్ కొడుకే మళ్ళీ కలెక్టరు, ఎస్పీ కొడుకే మళ్ళీ ఐపీఎస్ ఐఏఎస్ వీళ్ళు రిజర్వేషన్లో పోతున్నారు ఎస్సీ ఎస్టీలా. అది అక్కడ అంబేద్కర్కు ఆ మాత్రం అప్పుడు కాలేదా? ఇప్పుడు ఉదాహరణ చూద్దాం, వెంకటస్వామి ఉన్నాడు, ఆయన ఎస్సీ రిజర్వేషన్లో ఎంపీ మినిస్టర్ ఎమ్మెల్యే. ఆయన కొడుకులు ఇద్దరు, ఎవరు? వినోద్ వివేక్. ఇప్పుడు మనమడు, ఈ ముగ్గురు వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు కదా. ఇదే రకంగా ఒక హైదరాబాద్ కలెక్టర్ చేసిన ఆయన కొడుకు ఐఏఎస్ రిజర్వేషన్లో, బిడ్డ ఐఏఎస్లు, వీళ్ళంతా ఏదైతే ఉందో ఇంకా మిగతా ఇంకో వేరే సేమ్ కమ్యూనిటీలో వేరే కుటుంబాలు బాగుపడతాయి కదా. దీని మీద వాళ్ళు ప్రజలకు పట్టింపు లేదు. రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలకు కూడా దీని మీద పోరాటం చేయాలి. చాలా ఒకసారి వచ్చాను మళ్ళీ ఎందుకు ఇస్తారా బాయ్, ఇంకోళ్ళకి ఇవ్వమని అడగాలి. ఎవడు బయట అనుకోతలేదు కదా, నీకే వస్తుంది, ఇంకో కుటుంబం బాగుపడుతుంది. ఈ పాటికి 77 ఏళ్ళలో ఎన్నో కుటుంబాలు బాగుపడేది కదా. ఇప్పుడు నేను చాలా మీరు లిస్ట్ తీస్తే దొరుకుతుంది యూపీఎస్సీలో, దాని మీద మళ్ళీ ఎవరేం మాట్లాడరు, ఏం పట్టించుకోరు. బీసీలకు ఎంత బెనిఫిట్ అవుతుంది దీంట్లో? అసలు బీసీలకు రిజర్వేషన్లో నేనేమంటున్నా, ఓవరాల్లో బీసీలు ఎక్కువ ఉన్నది మన సౌత్లో ఎక్కువ ఉంటారు, నార్త్లో ఎస్సీలు, తర్వాత ఓసీలు, జాట్లు, ఠాకూర్లు రకరకాలు ఉంటుంది. ఇక బీసీలు ఇక్కడ బీఆర్లో కూడా ఉంటారు. బీసీలో కూడా మంచి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ నేనేమంటున్నా ఆంజనేయులు, బీసీలా ఎస్సీలా ఎస్టీలా కాదు, నువ్వు ఆర్థిక పరంగా ఎకానమీ ఎవరిదైతే వీక్ ఉన్నదో వాళ్ళ పరిస్థితి బాగాలేవో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రైట్ టు ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వి, ఫ్రీ హౌసింగ్ ఇవ్వి, ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వి.
తర్వాత వాళ్ళకి లేకపోతే ఫ్రీ ఫుడ్ ఇప్పుడు ఎట్లా సప్లై చేస్తున్నాం కదా రేషన్ పేర్ ప్యాక్ షాప్ ఈ రకంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఎడ్యుకేట్ చేయాలి. ఇంకెన్ని రోజులు ఉంటారు ఇట్లా? ఇప్పుడు అన్నిటికన్నా మొదలు గవర్నమెంట్ పట్టించుకోవాల్సింది వాళ్ళ కోతులు, చిరుతపుళ్ళు, ఏనుగులు, గుడ్డేలుగులు, సింహాలు, పెద్ద పుళ్ళు అన్నీ జనారణ్యంలోకి వస్తున్నాయి కదా. ఎందుకు వస్తున్నాయి? దానికి కంట్రోలింగ్ మెజర్ ఉందా? 77 ఏళ్ళ నుంచి మొత్తం అరణ్యాలను విధ్వంసం చేసారు. ఎందుకు వస్తున్నాయి అవి? వాటికి ఆహారం లేకనే కదా. నువ్వు జింకల పెంపుదల ఉందా? లేదు. కొందేళ్ల పెంపుదల ఉందా? లేదు. ఏనుగులకు అక్కడ తిండి ఉందా? అరణ్యాలు మొత్తం పోయినాయి. ఏం తినాలి అవి? తర్వాత అడవి పందులు అంటే ఎక్కువైనాయి అనుకోరు. అది ఈ రకంగా మళ్ళా కోతులకు ఫ్రూట్ బియరింగ్ ఉండాలి కదా. ప్రతి సీజన్లో పండ్లు దొరకాలి. వాటికి దొరకకనే ఇప్పుడు రోడ్ల మీద మన బికారీలకు ఆడుకునే పని. మీరు ఇక్కడ నుంచి నర్సాపూర్ పోతారా? శ్రీశైలము, నర్సాపూర్, యాదగిరిగుట్ట పోయినా ఇప్పుడు మన సెంట్రల్ సిటీలోకి వచ్చి అడ్డా పెట్టినాయి కదా. ఎందుకు? దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? వాళ్ళకి కొద్దిగానన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇప్పటికి కూడా ఇప్పుడు సీతాఫల చెట్లు ఉంటాయి. సీతాఫల చెట్లు పెంచాలి. తర్వాత తురికి చెట్లు పోయినాయి, మొరి చెట్లు పోయినాయి, ఈత చెట్లు పోయినాయి, మామిడి చెట్లు పోయినాయి, చింత చెట్లు పోయినాయి, ఈప పూజ అన్నీ పోయినాయి. మొత్తం పోయినాయి కదా. వాటికి అవి ఎట్లా బతకాలి? వాటి జనాభా ఉంటుంది కదా. ఇప్పుడు పులి వేటాడాలంటే దానికి ఒక జింక దొరకాలి మినిమం. అది పులి కూడా ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు వేటాడే అవి తినేయి. మళ్ళీ పులి జనాభా పెరిగింది. సగం ఏదైతుందో 5 ఏళ్ళల్లో 6 ఏళ్ళల్లో డబుల్ అయిపోయింది. కాబట్టి వాటికి కావాల్సి ఇప్పుడు మీరు తాడోవా ఇడోవా అవన్నీ పోతే కూడా జనాలు పులుల సంఖ్య బ్రహ్మాండంగా పెరుగుతున్నది. అటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్లో కొద్దిగా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా కంట్రోల్లో ఉన్నది. మన దగ్గర ఎక్కడ ఉన్నది? ఏం లేదు. ఇప్పుడు అడవిలో ఫస్ట్ వాటికి నీళ్ళ వసతి ఉండాలి. ఎక్కడున్నది? తాగడానికి ఎక్కడెక్కడో మైళ్ళ కొద్దిగా పోతుంటాయి. ఎండాకాలంలో నీళ్లు దొరికితే ఒకరికైనా పట్టింపు ఉందా? అది లేదు. పశువులనే మనోళ్ళు వదిలేసిరు. ఇవాళ ఒక ఆవు కనిపేది ఊర్లలో పోతే ఒక్క ఆవు కనిపేది, ఏమన్నా బర్రెలు తప్ప. పట్టింపు లేకుండా అయిపోయింది. మొత్తం కల్చరు గత 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 3 దశాబ్దాల నుంచి టోటల్ అడవులు నాశనం పట్టించారు. విన్నారా? కల్చర్ నాశనం పట్టించారు, సంస్కృతి నాశనం పట్టించారు. జనాలు కూడా పురాణాలు కూడా సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. అయ్యమ్మని చంపే కాడికి వచ్చారు, కొట్టే కాడికి వచ్చారు, దోసుకునే కాడికి వచ్చారు. ఏందన్నది? మద్యానికి బానిసలు అయిపోయారు. ఇలా మద్యం బిజినెస్ ఎక్కడ 15 కోట్లు 15 కోట్ల మద్యం పోయి ఇలా 40,000 కోట్లకు ఇక్కడ అమ్ముతున్నదంటే ఎట్లా? గవర్నమెంట్ పెద్ద బిజినెస్ చేస్తుంది కదా. నీ బీర్ కేసు 250 రూపాయల బీర్ కేసును 1800లకు అమ్ముకుంటుంది గవర్నమెంట్. ఎంత డబ్బు వస్తున్నది? ఇదంతా ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ పుణ్యానికి వస్తున్నారు కదా. ఇటువంటి నాయన నువ్వు ఇచ్చేది పక్క పెట్టు. మనుషుల మీద పడే జంతువులకు మొదలు ఆహారం ప్రొవైడ్ చేయాలి కదా. ఫారెస్ట్ డెవలప్మెంట్ అయితేనే ఏదైతే ఉన్నదో ఈ జంతువు అడవి క్రూర మృగాలతోని మనకు ముప్పు ఉంచకూడదు, వాటిని బతకనియాలి, వాటి జాగాలు ఉండాలనే దాని మీద బ్రహ్మాండమైన ఫారెస్ట్ పెంచాలి. వాటికి కూడా షెల్టర్స్ పెట్టాలి, నేషనల్ పార్క్స్ పెట్టాలి. ఇటువంటి చేస్తే కానీ ఏముంటుంది? ఇక్కడ ఎవరికి ఉన్నది? ఇక్కడ ఏమైంది? ఆంజనేయులు ఇక్కడ ప్రథమ ముద్దాయి ఓటరు. మొత్తం ఓటరు లంచగొండి తయారైండు, తాగుబోతు తయారైండు. ఓటరు అది ప్రభుత్వం తయారు చేస్తుంది. ఓటర్నే లంచగొండి తయారు చేస్తుంది, తాగుబోతుని తయారు చేస్తున్నది, సోమరిని తయారు చేస్తున్నది, ఏదైనా పనికిరాను కింద తయారు చేస్తున్నది గవర్నమెంటే కదా. వీళ్ళు ఏంటంటే 5 ఏళ్ళు రాగానే పెట్టుబడి పెట్టాలి, దోసుకొని పోదామని వచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఏదైతుందో గతంలో ఉన్నలాగా ఆనెస్ట్గా వచ్చి ఆనెస్ట్గా పనిచేద్దామన్నదా? ఇప్పుడు ఒక మినిస్టర్ని చూడు, ఎవడన్నా గరీబోడు కనిపిస్తాడా మీకు? ఉంటే ఒక సీతక్క ఉండొచ్చు. ఇక్కడ తెలంగాణలో ఒక సీతక్క ఒక ఆమె ఆర్థికంగా అంత పరిపుష్టిగా లేకపోవచ్చు. ఇప్పుడు ఈమె 5 ఏళ్ళు ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఆమె ఒక్క ఆమెనే కొద్దిగా బీదరికం లేని ఉన్నది. ఆమె ఒక ట్రైబల్గా వచ్చినప్పుడు ఆమె ఇంతో అంతా పనిచేస్తున్నా ఆ రకం. మీ తోళ్ళందరూ ఎవరు ఉన్నారు? ఒక్కరిని పెట్టు అందులో గరీబోడిని. ఎవరికి ఇస్తున్నావు? కాంగ్రెస్ చూడు రూలింగ్ అంటే 18 నెలలు అయింది, నువ్వు ఇంకా 6 మంత్రి పదవులు ఇవ్వాలి. అడ్మినిస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? పోయిన కేసీఆర్ 9.5 ఏళ్ళు డిపార్ట్మెంట్ రీఆర్గనైజ్ చేయాలి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఉన్నప్పుడు 3 డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అది. అగ్రికల్చర్ వేరు, హార్టికల్చర్ వేరు, సెరికల్చర్ వేరు, వెటర్నరీ వేరు. ఇవన్నీ ఏదైతే ఉందో ఉండదు కదా, అవన్నీ మెర్జ్ చేయాలి 3 కలిసి. ఆ డైరెక్టరేట్లు 3 డైరెక్టర్లు అవసరం లేదు కదా. పోస్టులు ఏదైతే ఉందో నువ్వు 33 జిల్లాలు చేసినావంటే ఒక అందుకు చేసిన తప్పు రైతే చేసినావు. ఆ పోస్టులు కాపాడుకోవాలంటే ఈ 3 IASలను ఎందుకు పెట్టాలి? అవసరం లేదు కదా. ఒకరి కింద సరిపోతుంది కదా.
అరే ఇప్పుడు సూదిని కావడి కట్టుకున్నట్టు అయింది, ఒకటి నా భుజం మీద ఒకటి నీ భుజం మీద బద్ద పెట్టుకొని సూది మధ్యన కర్ర లాస్ట్ కట్టు జనాలు పోతే ఏమంటారంటే ఇది నా సర్కిల్ రాదు, ఇది నేను చేయలేను, వాళ్ళు చేయాలి, ఈ ఫైల్ తిప్పడం చెప్పడానికి పోవడం అనేది డిస్పోజల్. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పటికి ఏ గవర్నమెంట్ కూడా చిత్తశుద్ధి లేదు. కొన్ని రాష్ట్రాల్లో అన్నది, ఇప్పుడు పంజాబ్లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో, కేరళలో రైట్ టు సర్వీసెస్ యాక్ట్ అనేది సేవా హక్కుల చట్టం. సేవా హక్కుల చట్టం అంటే ఇక ప్రతి వ్యక్తి, ప్రతి అధికారికి ఈ టైంలో కూడా ఇది డిస్పోజ్ చేయాలి, లేకపోతే పెనాల్టీ. ఆర్డర్ తప్పు పాస్ చేసినా కూడా పెనాల్టీ. వాళ్ళు పెట్టిర్రు రైట్ టు సర్వీసెస్ చట్టాలు ఏదైతుందో పెట్టాలి. పెట్టి ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది ఇక్కడ? మన దగ్గర లేదు. పోనీ ఇక తగాదాలకు వస్తే ఆ ధరని పెట్టి బాగా బ్రహ్మాండమైన పంచాయతీల ముప్పై ఇవాళ కోట్ల మీద ఓవర్లోడైంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ మోడీ నేను ఏమంటున్నా, న్యాయ వ్యవస్థ 10 లక్షల మందికి 55 జడ్జిలు ఉండాలి యావరేజ్గా. లా కమిషన్ రిపోర్ట్ ప్రకారం 10 లక్షల మందికి 55 బదులు 15 మంది ఉన్నారు. ఒక రోజు ఒక జడ్జి ఎన్ని కేసులు వింటాడు, ఎన్ని ఆర్డర్లు రాస్తాడు, ఎంతమందికి ఎంత న్యాయం చేస్తాడు అన్న దాని మీద ఇమాజినేషన్లో పెంచాలి కదా. టోటల్ వాళ్ళకి ఏదైతుందో ఏ ఒక్క దాని మీద వీళ్ళకు పట్టింపు లేదు. ప్రతి ఒక్కటి రాష్ట్రం వచ్చిన వాళ్ళ ఈక్వేషను క్యాల్కులేషను, దాని మీద ఏదైతుందో కలెక్షను, మళ్ళీ తర్వాత వస్తాం పోతాం అనే ఉద్దేశం ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మా తరం అంటే అయిపోయింది, మీ తరాలు ఏదైతే ఉందో భయంకరమైన సిచ్యువేషన్ అది. కల్చర్ కూడా మొత్తం చెడిపోతున్నది. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే నాకేమంటున్నా, మదర్సాల వెళ్ళేమో వాడు ఖురాన్ చెప్పొస్తుంది, చర్చిలనేమో బైబిల్ చెప్పొస్తుంది, భగవద్గీత చెప్పనియరు, రామాయణం చెప్పనియరు, భాగవతం చెప్పనియరు, భారతం చెప్పనియరు. నువ్వెవరిరా భయ్ ఈ గడ్డ మీద పుట్టిన పద్ధతులు చెప్పుదామంటే వాడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ టైప్లా మొఘల్స్ మీద 8 ఏమో చాప్టర్లు పెట్టిండు. సౌత్ ఇండియా పల్లవాసును తర్వాత చోళాసు వాళ్ళ మీద 2, బ్రిటిష్ మీద 4 చాప్టర్లు. అరే వాడు జరిగిపోయిన సంగతి గురించి ఎందుకు రానాయన? మన వీర వనిత లెవెలు, రాజు లెవెలు, ఇక్కడ ఏమైంది, గతంలో ఏమున్నది, మన కల్చర్ ఏంది, అజంతా ఎల్లారా ఏంది, మిగతా మన టెంపుల్స్ ఏంది, మన కల్చర్ ఏంది అన్న దాని మీద అది ఒక్కరిని కూడా పట్టింపు లేదు. వాడు అట్లా వీడట్లా, వాడు మొత్తం ఎందుకు ఎడ్యుకేషన్ అది. ఇంకోటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ చాలా చేంజ్ చేయాలి. ఏదైతుందో ఈ క్రిమినల్ సిస్టమ్ మీద పిల్లలకు స్కూల్లోనే ఎడ్యుకేట్ చేయాలి. ఒకవేళ నేరం చేస్తే ఏమవుతుంది, తల్లిదండ్రులకు ఏమవుతుంది, నీకేమవుతుంది, నీ భవిష్యత్తు ఏమవుతుంది, నీకు శిక్ష పట్టే ఇదైతే అదైతే అని వాళ్ళు ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ నుంచో 6th క్లాస్ నుంచి చెప్పొచ్చు అనుకో, వాళ్ళ మైండ్ మేకప్ అవుతుంది, తప్పు చేయకూడదు రా నాయన అని. అట్లా అది చేస్తున్నా లేదు కదా. వాళ్ళకి ఇంకా భయంకరమైన ఏంటంటే టీవీలల్లో, సీరియళ్ళల్లో, సినిమాలల్లో క్రైమ్ విపరీతం. ఇక అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే పిచ్చినా కొడుకులు ఆడే క్రికెట్కు 3000 5000 బ్లాక్లో కొనుక్కొని క్రికెట్ IPL చూస్తున్నారంటే అంతకంటే దుర్మార్గం ఏముంటుంది? వాటితో ఏమొచ్చేది? చైనాలో క్రికెట్ లేదు, మళ్ళీ అమెరికాలో క్రికెట్ లేదు. ఎందుకు లేదు? వాళ్ళు పని వేస్ట్. క్రికెట్ ప్లేయర్సు, సినిమా యాక్టర్స్కు వాళ్ళ నుంచి సొసైటీకి రూపాయి ఆదాయం లేదు. సొసైటీని దోసుక తినడం తప్ప గరీబ్ వాళ్ళ పైసలు వాళ్ళు కష్టపడ్డ చెమటొచ్చి నీరు కార్చి రక్తం దారపోసి సంపాదించుకున్న పైసలతో వీళ్ళు దండుకుంటున్నారు. ఏమున్నది వీళ్ళకు? మొన్నటికి మోడీ రాకముందు ఉన్న మొత్తము పద్మశ్రీలు, పద్మభూషణ్లు, అంతా వాళ్ళే అమ్ముకున్నారు. మొన్న మోడీ వచ్చినాక పాపం కొద్దిగా చాలామందికి మనోళ్ళకు మోగులే కానీ అటువంటి వాళ్ళు మన చాలామందికి ఇవ్వడం జరుగుతున్నది. అది ఇచ్చిపెట్టేసి వీళ్ళు ఎంతసేపు ఇక మొత్తము వాళ్లకు ఎథిక్స్ అనేది లేదు. రాజకీయంలో ఎథిక్స్ అనేది లేదు. మొత్తం టోటల్ ఆ రకంగా అయింది. దీన్ని ఎవరు సుధారించాలి? మోడీ అటువంటి వాళ్ళు, లేకపోతే యోగి అటువంటి వాడు అయితేనే ఉంటుంది. గత పెద్ద రాష్ట్రానికి యోగి ఏ రకంగా చేస్తున్నాడు? మొన్న దాదాపు 40-50 కోట్ల జనాభా మన ఏది కుంభమేళకు రావడం, ఆర్గనైజ్ చేయడం, చిన్న ఇన్సిడెంట్ అది కావాలని తప్ప అట్లా అంత కంట్రోల్ చేయడం అనేది అట్లా ఉండాలి. దాన్ని బట్టి ఇక్కడ మనకి ఏంటంటే మానవునికి మానవుడే శత్రువు. మిగతా జంతువులలో ఎవి ఉండవు. జంతువు క్రూరం అన్నది. స్వజాతిని కొట్టుకునేది ఏది ఉండదు మానవుడు తప్ప స్వజాతిని వినాశనం కోరేటోడు వేరే జంతువు ఏది ఉండదు. అట్లా చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఒక ఇన్ఫర్మేషన్ దగ్గరికి వెళ్తే మీ దగ్గరికి వస్తే, ఎందుకంటే హిస్టరీ తెలిసిన వాళ్ళు, వాస్తవాలు తెలిసిన వాళ్ళు, ఒక ఆల్రెడీ కలెక్టర్ పొజిషన్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కాబట్టి, మీరు ఇప్పుడు కలెక్టర్ పొజిషన్ నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు కాబట్టి సమాజం గురించి గ్రౌండ్ నుంచి హిస్టరీ దాకా తెలిసిన వ్యక్తి కాబట్టి మీతో మాట్లాడుతుంటే ఈ పాయింట్ తీసుకుంటే
మొత్తం తిప్పైనా సరే వాస్తవాలను బయటకు తీసుకొచ్చే వ్యక్తి సార్ నిజంగా. సో అసలు మీ నాలెడ్జ్కు ఇప్పుడు ఏముంటుంది, మన ఆంజనేయులు గారు మనకు తెలిసిన కాడికి ప్రజలకు చెప్పాలి, అంతే కదా సార్, దాచుకుంటూ వచ్చేది కాదు. వచ్చేది కాదు. ఒక ఇన్ఫర్మేషన్ జనంకు చెప్తే అది మన సంపద పెరుగుతుంది. అవును. ఎవరైతే దాచుకుంటారో వాళ్ళ సమాజం అట్లనే పోతుంటుంది. ధనము పంచితే పోతుంది, తరుగుతుంది. సంపద ఏదైతే ఉందో జ్ఞానం పంచితే పెరుగుతుంది. అవును. అంతే తెలుసుకోవాలి, కాకపోతే పాటించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏమైందంటే ఏది కూడా ప్రభుత్వం కానీ ఎవరు కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేదు. అనుభవస్తులకు వాళ్ళ సలహాలు తీసుకునే పరిస్థితి లేదు. దీన్ని ఎవరేం చేస్తారన్నది కూడా ఇక దేవుడు ఎరగాలి. ప్రజలు ఏదైతే ఉందో ఇక్కడ మొదలు ఓటర్లు కరప్ట్ అయిపోయారు. కరప్షన్ గురించి కూడా కంట్రోల్ చేస్తేనే ఇది ఉంటుంది. ఓటర్ మొదలు ఇక్కడ నేను ఓటర్లతో ప్రజలకు విజ్ఞప్తి చేసేది, నువ్వు ఓటేసేటప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వేసే ఓటును ఓ చికెన్ కంటే అప్పునము, లేకపోతే కేజీ చికెనో లేకపోతే 1 కిలో మటన్ రేటు కంటే ఎక్కువ అమ్ముడు పోయి ఆ రకంగా చేయకూడదు. ఇక్కడ కూడా నేను పాలకులకు నా విన్నపం ఏంటంటే ఇప్పటి కూడా ఎడ్యుకేట్ చేయండి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయండి, వనరులు పెంచండి, వాళ్ళకు వసతులు కల్పించండి. ఇవన్నీ చేయాల్సిన బాధ్యత కదా. వీళ్ళు కూడా నేను ఏమంటాను, ఎంతమంది ముఖ్యమంత్రులు ఏమున్నది, ఎంత సంపాదించి ఏమున్నది, తలపు బొందకు పెట్టిపోరు కదా. ఏమున్నది, డ్రగ్ అడిక్ట్లు మన్ను మశాడం అవుతారు. ఎంతమందిని చూస్తలేము ముఖ్యమంత్రులలో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. సంపాదనే ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యం. ఏదైతుందో మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైవ్ మొన్నటిదాకా నా పాపము నవీన్ పట్నాయక్, ఆయన ఎంత 24 ఏళ్ళ 2 నెలలు ప్రభుత్వం నిర్వహించిన, వాళ్ళ తండ్రి చేసిన 30 ఏళ్ళు ఒరిస్సాలో 70% పేదరికాన్ని 10% తెచ్చారు. ఇలా ఉత్తరప్రదేశ్ ఎంత సుభిక్షంగా ఉన్నది. ఈవెన్ ముస్లింలు కూడా అక్కడ 75-80% ముస్లిమ్స్ కూడా మోడీకి సపోర్ట్ మోడీకి వ్యతిరేకం అనేది వాళ్ళు లేరు అక్కడ. ఎందుకంటే మంచిగా బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉన్నాము, గుండాగర్ది లేకుండా, దోపరికాలు లేకుండా, మానభంగాలు లేకుండా అంత పెద్ద రాష్ట్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అన్న దాని మీద వాళ్ళు ప్రొద్దున వేసి యూపీకి దేవుని లెక్కనే పాటిస్తారు. చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మీతోటి హిస్టరీ గురించి మాట్లాడుతుంటే ఎంతైనా తక్కువే సార్. నిజంగా మీ ద్వారా తెలుసుకునేది జనాలకు కానీ, మీ ఎక్స్పీరియన్స్ ప్రజలకు కానీ, నాయకులకు కానీ చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే కొన్ని పాయింట్స్ మీలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ చెప్తున్నప్పుడు జనాలకు కొద్దిగా తెలుసుకుంటారు. ఫోన్ల మీదనే కాదు, 24 గంటల రీల్సే కాదు, హిస్టరీ తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి. తెలియకపోతే ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు సార్తో మంచి ఇంటర్వ్యూ, మంచి సంభాషణ జరిగిందని కోరుకుంటున్నాను. మళ్ళొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు, మీకు కూడా థ్యాంక్స్. మీరు ఎందుకంటే మీ ఇలాంటి ఛానల్స్ సొసైటీలో ఇటువంటి ఎడ్యుకేట్ చేయాలి. డబ్బులే ప్రాధాన్యం అనకుండా ప్రజలకు ఏం కావాలి, ఏం జరుగుతున్నది, రాబోయే దుష్పరిణామాలు ఏంది, గతంలో ఏముండే ఇప్పుడు ఎట్లున్నాం అన్నదన్న కల్చర్ని ఇది చేయాల్సిన పరిస్థితి.